ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా వారు నిన్న డ్యూటీ పని మీద మేడం గారు వాళ్ళు ఇలా పంపించారు రైల్వే హాస్పిటల్కి. అయితే వెళ్ళినప్పుడు ఇక దిగ్గాలనే 10ంటికి అలా వస్తారని చెప్పి ఇలా కృష్ణానది దగ్గరికి వచ్చారు. అలాగే టెంపుల్ కూడా ఉంటుంది, టెంపుల్ కూడా పెట్టారు మధ్యలో. చూడండి, మొత్తం వీడియో చూస్తే అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. కానీ నాకు ఒకటే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. కానీ ఈ గుడిలో ఒక పద్ధతి నచ్చలేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఫోన్లు అందరి దగ్గర తీసుకుంటారు ఫ్రెండ్స్, కానీ పైకి వెళ్ళేప్పటికి చాలామంది దగ్గర ఫోన్లు ఉన్నాయి. మరి అది ఎలాగో అర్థం కావట్లా. అంటే ఇప్పుడు చెక్ చేయడంలో రాంగ్ ఉందో తెలీదు, మరి ఏదనేది రాంగ్ ఉందో నాకు తెలీదు. నాకైతే తీసుకుంటే అందరి దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద తిరుపతి ఉందండి, మొత్తం అందరి దగ్గర తీసుకుంటారు. లోపలికి అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా నాకు తెలిసి ఫోన్లు ఉండవు వాళ్ళ దగ్గర. ఇక్కడ అంత ఇదిగా పెట్టినప్పుడు ఫోన్లు ఎవరు రానివ్వకూడదు, ఫోన్లు కిందే తీసుకోవాలి. కొన్ని గుళ్ళో కూడా ఫోన్లు లోపలికి రానివ్వరండి, నాకు తెలుసు. అయితే నాకు విజయదుర్గమ్మ వారి గుళ్ళో నాకు పోయినసారి దసరాకి మేము వెళ్ళాము, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా చేస్తారు. నేను అప్పుడప్పుడు విజయదుర్గమ్మ వారు అని పెడతా ఉంటాను కదా. అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు మంచిగా అనిపించలే. ఏంటంటే కొంచెం మంది దగ్గర తీసుకుంటే కొంచెం, ఇప్పుడు మాకు గుళ్ళ లోపల తీయనివ్వలేదు, కానీ వీడియోస్ చాలా వరకు ఎవరైనా కూడా సీక్రెట్గా తీసిన వాళ్ళు కూడా ఉంటారు, కాదంట్లా. అదేంటంటే అందరినీ చక్కగా బాగానే వదిలేస్తున్నారు, మమ్మల్ని మటుకి అసలు తీయనివ్వలేదండి. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు అమ్మవారి గురి. అలా చేయకుండా పెడితే రూల్ అందరూ ఒక్కళ్ళు కూడా ఫోన్ లోపలికి వెళ్ళకుండా పెట్టాలండి, నేను అదే కోరుకుంటున్నా. లేదంటే అందరికీ ఎలా ఇవ్వాలి, ఫోన్లు తీసుకెళ్ళినా ఏమనకూడదు. లేదంటే మొత్తం అందరికీ ఫోన్లు కంపల్సరీ ఇక్కడ పెట్టేయాలండి అని చెప్పాలి. నేను అదే కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే మళ్ళీ రూల్ పెట్టినప్పుడు ఒక రూల్ అనేది పాటించాలి, కానీ అక్కడ నాకు రూల్ సరిగ్గా లేదనిపించింది నాకు పోయినసారి ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు డెకరేషన్ అదంతా మంచిగా ఉంది, కానీ నాకు తీయాలి అనిపించింది. తీరా చూస్తే ఫోన్ లేదు. చాలామంది తీసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఫోన్ వద్దన్నప్పుడు అందరు చెక్ చేసి పంపించాలి. అలా పంపించలే. నాకు ఆ పద్ధతి అయితే నచ్చలేదండి. అక్కడ గుళ్ళో ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తున్నట్లు అనిపించింది. అదొకటి నచ్చలే. ఎక్కడైనా కూడా కంపల్సరీ మొత్తం మంచిగా అందరూ ఫోన్లు తీసుకెళ్ళకుండా అక్కడే తీసుకోవాలి. అలా తీసుకోలేదండి. నాకు ఆ పద్ధతి అస్సలు నచ్చలేదు. గుళ్ళో నాకు ఆ గుడి అంటే చాలా ఫేమస్ గుడి, చాలా మంచిగా ఉంటుంది. నాకు ఈ ఫోన్ల దగ్గర ఒకళ్ళ దగ్గర ఉంచుకోవడం అలా చేశారు. నాకు ఆ పద్ధతి నచ్చలేదు. అంటే మనం ఒపీనియన్ చెప్తున్నాం, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఏంటంటే నాకైతే నచ్చలేదు అసలు. ఎవరికైనా కూడా అన్నీ ఇదిగా ఉండాలండి. అలాగే ఇదిగోండి, ఇది గుడి పైకి వెళ్ళాలి. ఇక ఈయన పైకి వెళ్ళలేదంట, అందుకని చెప్పి కింద నుంచి తీశారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి ఫ్రెండ్స్. మేము నడుచుకుంటా కూడా వెళ్ళాము ఫ్రెండ్స్. పోయినసారి ఇక్కడ కింద బస్సు ఆపేశారు, బస్సులోనే వెళ్ళాం. అమ్మ గుడివాడ నుంచి అక్కడ కింద ఆపేశారు. అయితే ఆ కింద నుంచి ఇక మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ విజయవాడ అమ్మవారి టెంపుల్. ఆ ఫోన్ది ఒకటే నాకు నచ్చలేదు. కదమంతా మెయింటెనెన్స్ అదంతా బాగానే ఉంటుంది, కానీ ఫోన్లు ఒకరి దగ్గర తీసుకొని ఒకరి దగ్గర తీసుకోకుండా చేశాను. నేను చూశాను దసరాలోనే ఇంకా ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి, మామూలు కన్నా కూడా స్ట్రిక్ట్ అనేది లేదండి అక్కడ వాళ్ళతో. నాకు బాగా అర్థమైంది. చాలామంది దగ్గర ఫోన్లు సగానికి సగం మంది దగ్గర ఉన్నాయండి. మరి అక్కడ ఒకటి ఇది పెట్టి ఫోన్లు ఉంటే మోత రావడం అలా వస్తాయి కదా చెక్కింగ్ దగ్గర, అలా కూడా మరి సరిగ్గా లేదండి. అందరికి ఒకలాగే చూస్తే బాగుంటుందని నా ఆశ.
అంతే అండి. ప్లీజ్ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి అందరికీ ప్లీజ్ అండి. ఇది ఫ్రెండ్స్ నాది ఇవాళ వీడియో. కుదిరితే సాయంత్రం నేను విజయవాడ స్టేషను ఆ పక్కన రైల్వే హాస్పిటల్ది బయట కొంచెం తీశారు, అది కలిపి పెడతానండి. బాయ్ అండి.